నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమిని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. సో ఈ రోజు వీడియోలో మీషో నుంచి నేను పర్చేస్ చేసిన బ్యూటిఫుల్ కుర్తీ సెట్స్ కలెక్షన్ తో మేము ముందుకు వస్తాను. సో సమ్మర్ స్పెషల్ కాటన్ కుర్తీ సెట్స్, అంబ్రెల్లా కట్ కుర్తీ సెట్స్ అండ్ డిజైనర్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోకి వెళ్ళాను ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఫస్ట్ కుర్తీ సెట్ వచ్చేసి ఇది అనమాట. కలర్ వచ్చేసి మంచి లెవెండర్ కలర్ అనేది వచ్చింది. అండ్ ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చింది అనమాట. సో చూసారా, నెక్ చూస్తే మనకి డ్రెస్ కి ఇట్లా వీ నెక్ లాగా ఇలా ప్యాటర్న్ వచ్చింది. వేస్ట్ పార్ట్ వరకు మనకి డిజైన్ ఇలా వచ్చి ఇక్కడ కూడా ఫ్రిల్స్ ప్యాటర్న్ అనేది వచ్చింది అనమాట. అండ్ స్లీవ్స్ చూస్తే మనకి ఇట్లా 3/4 స్లీవ్స్ ఇక్కడ ప్యాటర్న్ ఇలా వచ్చింది. ఇది కాలేజ్ కి ఆఫీసెస్ కి చాలా బాగుంటుంది అనమాట. కాలేజ్ గర్ల్స్ కి, వర్కింగ్ ఉమెన్స్ కి అలా. అండ్ ఇక్కడ చూస్తే మనకి నైరా కట్ లాగా ఇక్కడ ప్యాటర్న్ ఇలా వచ్చింది చూడండి. ఇక్కడ నుంచి మనకి కట్ అనేది ఇలా ఇచ్చారు. ఆ కట్ కి కూడా మనకు ఒక బోర్డర్ అనేది ఇచ్చారనమాట. సో కలర్ అయితే చాలా బాగుంది, లైట్ లెవెండర్ కలర్. ఎవరికైనా నచ్చితే హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. సెట్ కూడా బాగుంది, చాలా బాగుంది. దీనికి సైడ్ స్లిట్ ఇలా ఇచ్చారు అండ్ లెంత్ కూడా బాగానే ఇచ్చారండి, బాగుంది. ఇంకా బ్యాక్ చూస్తే మనకి ఇట్లా నెక్ ప్యాటర్న్ అయితే ఇట్లా రౌండ్ నెక్ వచ్చింది. అండ్ డ్రెస్ మొత్తం ఓవరాల్ గా ఇలా వచ్చింది అనమాట. కలర్ ప్యాటర్న్ అంతా చాలా బాగుంది, కలర్ బాగుంది, మెయిన్ అట్రాక్టివ్ గా ఉంది. ఈ డ్రెస్ కి దుపట్టా వచ్చేసి ప్యాంట్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు, వెలాస్టిక్ ప్యాంట్ అనేది ఇచ్చారు. వీటి వేటికి దుపట్టాస్ ఇవ్వలేదు, ఓన్లీ టాప్ బాటమ్ సెట్స్ అనమాట. ఇంకా ప్యాంట్ చూస్తే ప్లాజో ప్యాంట్ లాగా ఇట్లా లూజ్ గా ఇచ్చి దీనికి కూడా కింద బోర్డర్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, పాకెట్ అట్లా ఏం ఇవ్వలేదు. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చెప్పాను కదా, కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ అనమాట. కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా చాలా బాగుంది, లైట్ లెవెండర్ కలర్. ప్యూర్ కాటన్ అయితే కాదండి, కాటన్ బ్లెండ్ అయితే వచ్చింది అనమాట. ఎవరికైనా ప్యూర్ కాటన్ అయితే కాదండి, కాటన్ బ్లెండ్ వచ్చింది. సో ఎవరికైనా నచ్చితే మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. పొజిషన్ ఏంటంటే నేనైతే మీడియం సైజ్ ఆర్డర్ చేశాను, బట్ మీడియం నాకు చాలా లూజ్ అయిపోయింది అనమాట. సో నాలో ఎవరైనా ఉంటే మీరు స్మాల్ సైజ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ ఇదనమాట మన ఫస్ట్ కుర్తీ సెట్. ఇంకా మన నెక్స్ట్ కుర్తీ సెట్ వచ్చేసి ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న కుర్తీ సెట్. కలర్ ప్యాటర్న్ అంతా చాలా బాగుంది, చాలా యూనిక్ ప్యాటర్న్ వచ్చింది. దీనికి నెక్ వచ్చేసి మనకి ఇట్లా కాలర్ నెక్ లాగా ప్యాటర్న్ ఇలా వచ్చింది అనమాట. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ వచ్చింది. ఇక్కడ వరకు మనకి నెక్ ప్యాటర్న్ అనేది వచ్చింది. ఇది నేను వేసుకొని చూపిస్తాను, లుక్ వైజ్ గా మీకు అర్థమవుతుంది. అండ్ స్లీవ్స్ చూస్తే ఇట్లా 3/4 స్లీవ్స్ ప్యాటర్న్ అయితే బాగుంది. కలర్ చాలా బాగుంది, చాలా నైస్ కలర్ కాంబినేషన్. అండ్ ప్యాటర్న్ కూడా బాగుంది. ఇది వచ్చేసి మనకి అంబ్రిల్లా కట్ లాగా ఇచ్చారనమాట. టాప్ మనకి సైడ్ స్లిట్స్ ఏమి ఇవ్వలేదండి, అంబ్రిల్లా కట్ లాగా ఇలా వచ్చింది. డిజైన్ అయితే చాలా బాగుంది, యూనిక్ గా అనిపించింది. ప్యాటర్న్ వచ్చేసి దీనికి ఇక్కడైతే మనకి చిన్నగా ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేశారు, చూసారా? ఇక్కడ ఒక ఫ్రిల్స్ ప్యాటర్న్ అనేది స్టిచ్ చేశారు. సో ఇలా వచ్చింది అనమాట. దీనికి ఒక పాకెట్ కూడా ఇచ్చారు, చూపిస్తాను. సో ఇలా ఒక పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. డ్రెస్ కి చాలా బాగుంది, చాలా యూనిక్ ప్యాటర్న్. అండ్ దీనికి బ్యాక్ చూస్తే మనకి ఇలాగా బ్యాక్ చూస్తే ఇట్లా హై నెక్ వచ్చింది. డ్రెస్ మొత్తం ఓవరాల్ గా ఇలానే ఉంది. కలర్ కాంబినేషన్ చాలా అట్రాక్టివ్ ఉంది. వచ్చింది అనమాట. దీనికి ప్యాంట్ వచ్చేసి ప్లాజో ప్యాంట్ లా ఇచ్చారు. సో లూజ్ గా ప్లాజో ప్యాంట్ అనేది ఇచ్చారు. ఇక్కడ వెలాస్టిక్ ప్యాటర్న్ చూసారా, ఇలా వచ్చింది. ఇంకా టాప్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇలా ఉందండి. కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా బాగుంది, చిన్నగా ప్లాజో లాగా వచ్చింది. ప్యాంట్ కూడా కలర్ కాంబినేషన్ ప్యాంట్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఫ్యాబ్రిక్ వైజ్ గా అయితే బాగుంది, కాస్ట్ కి వర్త్ ఇటే. అండ్ ఇది కొంచెం వేసుకుంటే కొంచెం డిజైన్ అనేది వేరుగా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. నేను వేసుకొని చూపిస్తాను అండ్ పిక్చర్ కూడా యాడ్ చేస్తాను. లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. నచ్చితే పర్చేస్ చేసుకోండి. కలర్ అయితే చాలా నైస్ కలర్ అనమాట. బేసిక్ గా ఈ కలర్స్ ఎక్కువ టీనేజ్ గర్ల్స్ ఇష్టపడుతూ ఉంటారు, లైట్ కలర్స్ అనేవి. సో నచ్చితే మీరు ట్రై చేయండి. అండ్ వర్కింగ్ కూడా బాగుంటుంది, డిఫరెంట్ గా ట్రెండీగా ఉంటుంది. ట్రై చేయండి నచ్చితే కనుక. అయితే ఇంకొక సెట్ అనేది నిషో. సో ఇప్పుడైతే ఇంకొక సెట్ అనేది చూపిస్తున్నాను అనమాట. ఇది కూడా మనకి టాప్ బాటమ్ అనేది వచ్చింది. డైలీ వేర్ పర్పస్ కి డ్రెస్ అనేది చాలా బాగుంటుంది. అంటే కాలేజ్ గర్ల్స్ కి, బయటికి ట్రావెల్ చేసేయడానికి, మళ్ళీ లేకపోతే నార్మల్ గా డైలీ వేర్ పర్పస్ కి ఈ డ్రెస్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బ్లెండ్ వచ్చిందండి. ఇక్కడ చూస్తారా, ఇలాగా చిన్నగా బటన్ ఇలా ఇచ్చారనమాట. వీ నెక్ టైప్ ఇలా వచ్చింది అనమాట నెక్. ఇంకా ప్యాటర్న్ చూస్తే ఓవరాల్ గా ఇలా వచ్చింది. కలర్ కాంబినేషన్ అయితే కలర్ అయితే బాగుంది, చాలా అట్రాక్టివ్ గా ఉంది. మంచి మెరూన్ కలర్ కలంకారీ ప్యాటర్న్ తో వచ్చింది. దీనికి స్లీవ్స్ ఇట్లా డిఫరెంట్ గా లూజ్ గా వచ్చాయి అనమాట. ఇక్కడ స్లీవ్ ప్యాటర్న్ చూసారంటే చాలా లూజ్ గా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇలా వచ్చింది స్లీవ్ ప్యాటర్న్. సో ప్యాటర్న్ అయితే చాలా బాగుంది. అండ్ యాక్చువల్ గా నాకు మీషోకి అమెజాన్ కి డిఫరెన్స్ ఏంటంటే కుర్తీ లెంత్ అనేది మీషో చాలా తక్కువ వస్తుంది, అదే అమెజాన్ లో అయితే కుర్తీ లెంత్ అనేది ఎక్కువ వస్తుంది. నాకు అదొకటే ప్రాబ్లం అనిపిస్తుంది. మీషో ప్యాటర్న్ బాగుంటుంది,
బాగుంటుంది, ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటుంది. బట్ కుర్తీ లెంత్ చిన్నగా ఇస్తారు, సో వేసుకున్నా కూడా మనకి చిన్నగా అనిపిస్తుంది, అది ఒకటి ప్రాబ్లం అనిపిస్తుంది. సో డ్రెస్ మొత్తం అయితే చాలా బాగుంది, కలంకారీ ప్యాటర్న్ అంతా బాగుంది. లెంత్ అనేది కొంచెం తక్కువగా ఉంది, అంటే కొంచెం షార్ట్ గా ఉన్న వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి అనమాట, సరిపోతుంది. అంటే కొంచెం షార్ట్ గా ఉన్న వాళ్ళు ఏమంటే వాళ్ళకి నార్మల్ డ్రెస్సెస్ నచ్చినా కూడా పర్చేస్ చేసుకుంటే దాన్ని ఆల్టరేషన్ చేసుకోవాలి. సో అలా కాకుండా ఈ సైజ్ ఇలా తీసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజుని బట్టి ఉంటుంది కదా, అలా. సో ఇది ఇలా వచ్చింది అనమాట. బ్యాక్ చూపిస్తాను. బ్యాక్ కూడా మనకి ప్యాటర్న్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది, మిస్ కాకండి, నచ్చితే ట్రై చేయండి. అండ్ దీనికి ప్యాంట్ కూడా మనకి ఇలా వచ్చింది అనమాట. సో ఇలా ప్యాంట్ కూడా బాగుంది, ప్యాటర్న్ అంతా ఫ్యాబ్రిక్ అంతా చాలా బాగుంది అనమాట. డైలీ వేర్ పర్పస్ కి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ డ్రెస్ చాలా బాగుంది, చాలా యూనిక్ గా ఉంది. డైలీ వేర్ పర్పస్ కి అయితే 100% చాలా యూనిక్ గా ఉందన్నమాట. నచ్చితే ట్రై చేయండి, మిస్ అవ్వద్దు. ఇది మన థర్డ్ సెట్. అండ్ ఇంకా మన లాస్ట్ సెట్ వచ్చేసి ఇది కూడా మీషోలో కొత్తగా వస్తుంది అనమాట. సమ్మర్ కి స్పెషల్ డ్రెస్సెస్ అనుకోవచ్చు. అండ్ మనకి డైలీ వేర్ పర్పస్ కి బాగుంటుంది. నెక్ అయితే ఇలా వచ్చింది. ఇది ఫ్యాబ్రిక్ కూడా కాటన్ బ్లైండ్ ఫ్యాబ్రిక్ గా వచ్చింది. ప్యాటర్న్ అయితే డిఫరెంట్ గా ఉందన్నమాట, స్టోన్స్ బబుల్స్ అలా ఉందన్నమాట, చాలా బాగుంది. అండ్ ఇది లెంత్ బాగానే ఇచ్చారు. ఇది కూడా కొంచెం బెటర్, దాని మీద ఇది లెంత్ కొంచెం బెటర్ గా ఉందన్నమాట. సో అన్ని అలానే లేదు, కొన్ని పెద్దగా వచ్చాయి, కొన్ని చిన్నగా వచ్చాయి. బట్ అమెజాన్ లో అన్ని పెద్దగానే వస్తాయి, అదొకటే డిఫరెన్స్ నాకు అనిపించింది. అండ్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇట్లా సైడ్ స్లిట్ అయితే ఇలా వచ్చింది. ఇంకా దీనికి బ్యాక్ చూస్తే ఇట్లా హై నెక్ వచ్చింది. డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇలా వచ్చింది. కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా చాలా బాగుంది. ఇది కూడా బాగుంది, నచ్చితే ట్రై చేయండి. మీకు ఏది నచ్చితే మీరు అది పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ప్యాంట్ కూడా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్. ప్యాటర్న్ కాంట్రాస్ట్ ప్యాంట్ అనేది వచ్చింది అనమాట, ఇలాగా కాంట్రాస్ట్ వచ్చింది. సో ఇలా వెలాస్టిక్ ప్యాటర్న్ ఇలా వచ్చింది, కాంట్రాస్ట్ వచ్చింది. అండ్ దీనికి వచ్చేసి ప్యాంట్ అయితే ఇలా వచ్చింది. ప్యాంట్ కూడా చాలా బాగుంది, కలర్ కాంబినేషన్. సో ఇదన్నమాట ఈ డ్రెస్. ఇప్పుడైతే టోటల్ 4 కుర్తీ సెట్స్ చూపించాను అనమాట. ఈ 4 కుర్తీ సెట్ లో మీకు ఏది నచ్చితే అది మీరు ట్రై చేయొచ్చు. అంటే రీజనబుల్ ప్రైస్ కంపేర్ చేస్తే నాకు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా ఓకే అనిపించింది. బట్ లెంత్ అనేది కొంచెం చిన్నగా అనిపించింది, అది ఒకటే ప్రాబ్లం. మిగిలిందంతా ఓకే. ఆ ప్రైస్ కి ఇవి వర్త్ ఇట్ అని అయితే చెప్తాను, నచ్చితే ట్రై చేయండి. అండ్ నేను కట్టుకునే ఈ చీర కూడా మీషోలో ఉంది. ఈ బ్లౌజ్ అయితే మీషోలో కాదు, నేను ఒక పార్ట్ వే శారీ మీద మీకు అంత ముందు కూడా వీడియో చేశాను, ఇన్స్టా పేజ్ పర్చేస్ చేసింది. సో ఈ శారీ అయితే మీషోలోదే, దీని మీదకి మ్యాచ్ నేను ఇట్లా వేసుకున్నాను. సో ఈ శారీ నచ్చితే మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇది మనము శారీలా కాకుండా లెహంగాస్ స్కర్ట్స్ లా కూడా కుట్టించుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో నచ్చితే మిస్ అవ్వకుండా తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ ఇస్తా. అండ్ నేను పెట్టుకునే ఈ జుమ్కాస్ కూడా మీషోలోవే. ఈ జుమ్కాస్ కూడా చాలా బాగున్నాయి, చాలా యూనిక్ ప్యాటర్న్ జుమ్కాస్ అనమాట. సో ఇప్పుడైతే కొత్తగా వస్తున్న జుమ్కాస్ అవి, నచ్చితే ట్రై చేయండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ ఇస్తా. అండ్ ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీ దగ్గర నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.